హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈ న్యూ ఇయర్‌కి ఇంట్లోనే హెల్తీగా ఈ విధంగా కేక్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కేక్ చేస్తున్నా కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. స్మూత్‌గా స్పాంజీ లాగా చాలా బావుంటుంది. అంతేకాకుండా మీ దగ్గర కోకో పౌడర్ అండ్ విప్పింగ్ క్రీము అటువంటిది ఏం లేకపోయినా పర్లేదు. ఈజీగా చేసేసుకోవచ్చు. ఓవెన్ లేకుండా గ్యాస్ మీదనే సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉషితా కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. సో, దీనికోసం ఫస్ట్ ఒక పెద్ద బిగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఇటువంటి స్టాండ్ ఒకటి పేస్ట్ చేయాలన్నమాట. మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఇటువంటి ఒక ప్లేటును బోర్లించుకొని తీసుకోవచ్చు. దీన్ని ఒక 10-15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో ఆహ్, వేడి చేసుకోవాలి. తర్వాత కోకో పౌడర్‌కి బదులు నేను ఇక్కడ ఓరియో బిస్కెట్స్ ఒక 7 వరకు తీసుకున్నాను. ఈ బిస్కెట్స్‌లో నుంచి వైట్ క్రీమ్‌ను సెపరేట్ చేసి తీసుకోవాలి అన్ని బిస్కెట్స్ నుంచి. సో, తర్వాత ఈ బిస్కెట్స్ అనేది బ్రేక్ చేసి మిక్సింగ్ జార్‌లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకే సేమ్ అదే మిక్సీ జార్‌లోకి హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్ అనేది మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని సేమ్ అదే మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి హాఫ్ కప్పు పెరుగు అండ్ పావు కప్పు ఆయిలు, 1 స్పూను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి వేసుకోవచ్చండి. సో, తర్వాత 1 స్పూను ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ వేసి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎప్పుడు కేక్ బ్యాటర్‌ని కలిపినా మీరు వన్ డైరెక్షన్‌లోనే కలిపితే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. సో, మనకు పెరుగు అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా వన్ డైరెక్షన్‌లో స్మూత్‌గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మైదా పిండి తీసుకుందాము. ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. సో, మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడరు, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇలా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల దీంట్లో ఉన్న ఏదైనా ఎక్స్ట్రా డస్ట్ ఉంటే పోతుందన్నమాట. సో, తర్వాత ఇది మొత్తం అంతా బాగా కలిసే విధంగా వన్ డైరెక్షన్‌లోనే కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది కొంచెం థిక్‌గా ఉంది కదా! సో, ఇలా థిక్‌గా ఉంది కాబట్టి ఒక హాఫ్ కప్పు వరకు కాంచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఈ పాలనేది ఒకటేసారి ఎక్కువ వేసేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేసుకోవాలనమాట. సో, మీరు ఎక్కువ ఒకటేసారి వేసేస్తే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతే మీకు కేక్ పర్ఫెక్ట్‌గా రాదు. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించే విధంగా ఒకటే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. చూడండి, ఇలా స్మూత్‌గా వన్ డైరెక్షన్‌లో కలుపుకొని తీసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా రావాలి బ్యాటర్ అనేది. తర్వాత మీ దగ్గర కేక్ బౌల్ ఉంటే ప్రాబ్లం లేదు, బేకింగ్ బౌల్ లేకపోతే ఇట్లా కింద ఫ్లాట్‌గా ఉన్న బౌల్ అల్యూమినియం బౌల్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూను మైదా పిండి తీసుకొని మొత్తం డస్టింగ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇలా మైదా పిండి ఏం అవసరం లేదు, జస్ట్ బటర్ పేపర్ పెట్టేసుకొని చేసుకోవచ్చు. సో, బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా మైదా పిండితో మొత్తం డస్టింగ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చూడండి, మనం చేసుకున్న బ్యాటర్‌ని మొత్తం దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట కేక్ అనేది. సో, ఇలా వేసుకున్న తర్వాత 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. తర్వాత మనం ఆల్రెడీ ప్రీ హీట్‌లో పెట్టుకున్న బౌల్ ఉంది కదా, పెద్ద బిగ్ బౌల్, దాంట్లోకి మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న స్మాల్ ఈ కేక్ బౌల్ పెట్టేసి మొత్తం కవర్ చేయాలండి. పెద్ద బౌల్‌తో సహా మొత్తం హెయిర్ అనేది పోకుండా మొత్తం కవర్ చేసే విధంగా ఇలా మూత మూసి 30-40 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒక 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాము. ఇలా ఒకసారి చెక్ చేద్దాము. మనం చాక్‌తో కానీ, ఫోర్క్ స్పూన్‌తో కానీ ఇలా చెక్ చేయడం వల్ల మీకు తెలుస్తుందనమాట. ఇలా ఒకసారి నొక్కి చూస్తే మీకు తడి అనేది లేకుండా ఉంటే మీరు పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టనమాట. మనకు కొంచెం తడిగా ఉంది కదా పిండి అనేది. సో, మళ్ళా మూత మూసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేద్దాము. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఓవరాల్‌గా ఇప్పుడు 40 మినిట్స్ అండి. సో, ఈ 40 మినిట్స్‌కి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే మనకు ఆ తడి అనేది చాకుకి అంటుకోలేదు కదా,
కదా! ఇప్పుడు పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టనమాట. సో, ఇప్పుడు పర్ఫెక్ట్‌గా అయిపోయింది కేక్ అనేది. ఈ బౌల్‌లో నుంచి ఫ్లేమ్ ఆఫ్ చేసి బౌల్‌ని పక్కన తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. సో, ఇలా కాటన్ క్లాత్‌తో కవర్ చేసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. నేను ఇక్కడ కేక్ మీద క్రీమ్ కోసము పర్క్ చాక్లెట్స్ తీసుకున్నాను. 7 చాక్లెట్స్ వరకు తీసుకొని, ఈ చాక్లెట్స్ అన్నీ మొత్తం తీసి ఒక చిన్న బౌల్‌లోకి వేసుకొని, ఇలా బ్రేక్ చేసి చిన్న ముక్కల్లాగా చేసుకొని, కాంచి చల్లార్చిన పాలు పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒక పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో, ఇలా పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్‌లో ఒక స్పూను షుగరు, 1 స్పూను వాటర్ ఏసి మొత్తం కరిగేంత వరకు తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కార్నర్స్‌కి మొత్తము చుట్టూ చాక్‌తో అనడం వల్ల మనకు కేక్ అనేది ఈజీగా సెపరేట్ అవుతుందనమాట. సో, ఇలా మొత్తం రౌండ్‌గా అన్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని రివర్స్ చేసి బౌల్‌ని 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేయడం వల్ల బౌల్‌కి కేక్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది షేప్ అనేది. సో, చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందో. సో, బౌల్‌కి అనేది అంటుకోకుండా. సో, స్పాంజీలాగా స్మూత్‌గా ఎంత బావుందో కదా! సో, ఈ కేక్ అనేది డైరెక్ట్ ఇలానే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేసేసుకొని తీసుకోవచ్చు. లేదంటే క్రీమ్‌లాగా మనము డెకరేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. సో, ఇలా డెకరేషన్ చేయాలి అనుకుంటే పైన కొంచెం ఇలా కట్ చేసి తీసుకోవాలి. మనం చేసేటప్పుడు మనకు కేక్ అనేది ఈవెన్‌గా ఉండాలి కాబట్టి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న షుగర్ బ్యాటర్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి కేక్ మీద. ఇలా వేసుకోవడం వల్ల మనం వేసిన క్రీమ్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కేక్ అనేది. తర్వాత మనం ఆల్రెడీ చాక్లెట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇది మొత్తం వేసేసుకొని కేక్ మొత్తాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మీకు గ్యాప్స్ అనేది లేకుండా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో సర్వ్ చేసుకోవచ్చు. సో, నేను ఆల్రెడీ ఓరియో బిస్కెట్స్ నుంచి వైట్ క్రీమ్ తీసి పక్కన పెట్టాను కదా! వీటిని ఇలా చిన్న ఫ్లవర్స్ లాగా చేసి దీంట్లో పేస్ట్ చేస్తున్నానన్నమాట. ఇది జస్ట్ డెకరేషన్ మాత్రమేనండి. మీకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ తీసేసుకోవచ్చు అన్నమాట. సో, ఇలా చేసుకున్న తర్వాత 1 ఆర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల మీకు కేక్ అనేది కూల్‌గా ఉంటుంది. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత చూడండి, ఈ క్రీమ్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంది కదా కేక్ అనేది. చాలా బావుంటుందండి. ఈ విధంగా చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ న్యూ ఇయర్‌కి హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి, అదే విధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉషితా కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.